మక్కా యాత్రకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో సౌదీలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సౌదీలో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులుండగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన యాత్రికులున్నారు. ఈ యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణరావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్లోని భారత ఎంబసీ, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని కేంద్ర సౌదీకి పంపిస్తోందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతదేహాలను గుర్తించి సౌదీ దేశం తరపున డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తారని వెల్లడించారు. అన్నిటి యొక్క పోస్ట్ మార్టం పూర్తి కావస్తున్నదని, వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి అందరికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడ ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వం తరఫున మనం చెప్పాము, సౌదీ ప్రభుత్వం కూడా మరి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతా ఉన్నారు. సంఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మృతదేహాలను త్వరగా భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సౌదీ ప్రభుత్వంతో ఇండియన్ ఎంబసీ అధికారులు చర్చలు జరుపుతున్నారని అన్నారు. ये लोग जाके तदफीन वहाँ करना चाह रहे, उनकी मर्जी है, नहीं वहाँ से यहाँ ला लेना चाह रहे, उनकी मर्जी है. वो अफराद ख़ानदान सोच के हम शफीउल्लाह साहब सेक्रेटरी साहब को बताएंगे, तो मिनिस्टर साहब हैं यहाँ पर, सब मिलकर डिसाइड करेंगे. और कोई किसी किस्म की भी जो भी सौदा है गवर्नमेंट तैयार है. సౌదీ ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు వైఎస్ జగన్. సౌదీ ప్రమాదంలో మృతి చెందిన ఉమ్రా యాత్రికుల కుటుంబాలకు మంత్రి అజారుద్దీన్ సంతాపం తెలిపారు. ఆసిఫ్ నగర్, టప్పా చబుత్రాలోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో సులేమాన్ నగర్ కు చెందిన పర్వీన్ బేగం మృతి చెందింది. ఆమెతో పాటు సౌదీ వెళ్లిన 5గురు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పర్వీన్ కు 5గురు పిల్లలున్నారు. పర్వీన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు ఇక లేరని తెలియడంతో నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి చెందిన 18 మందికి సౌదీలోనే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు సమాచారం కావలసిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.